అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 17వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సూచనలు. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనమందు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అనియు అనెను. సూచనలు అవశ్యము. కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకు సూచనలు నిశ్చయముగానే అవశ్యము. కావున ప్రభు ఆకాశ విశాలమునందు చిన్న పెద్ద జ్యోతులుగా నక్షత్రములను, చంద్రుడు, సూర్యుడు మొదలగు వాటిని సృష్టించెను. నోవాహునకు ప్రభు ఇంద్రధనుసును సూచనగా ఉంచి జల ప్రళయము వలన లోకమును నశింపచేయును అని వాక్కును ఇచ్చెను. మోషే యొక్క చేతికర్రను సర్పముగా మార్చి ఫరో ఎదుట దానిని సూచనగా ఉంచెను. ఇజ్రాయేలు ప్రజల యొక్క భద్రత కొరకు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును సూచనగా ఉంచెను. రాహాబు అను వేశ్య ఎర్రటి నూలును తన కిటికీకి కట్టి దాని సూచనగా ఉంచి తన యొక్క కుటుంబమును నాశమునకు తప్పించి కాపాడెను. హిజ్కియా రాజు యొక్క ఆయుష్ దినములను ప్రభు పొడిగించి ఇచ్చుటకు సూచనగా సూర్య గడియారమునందు గల మెట్ల గడుల నీడను 10 గడుల వెనుకకు తిరిగి మళ్లింపజేసాను. ఇమ్మానుయేలు అనుటకు సూచనగా కన్యక గర్భము ధరించుటను సూచనగా చూపించెను. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను మనము ఆయన రాకడకు సిద్ధపరచుటకే సూచనగా ఉంచెను. ఒక దినము గడిచెను అనుటకు భూమి ఒక్కసారి తన్ను తాను తిరుగుట ఒక గుర్తు. ఒక సంవత్సరం అంటే భూమి సూర్యుణ్ణి ఒక్కసారి తిరిగి వచ్చెను అనుటకు గుర్తు. దీని ద్వారా మనము దినములను, వారములను, సంవత్సరములను అంచనా వేయుచున్నాము. ఇప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మనము చెప్పుచున్నాము. అయితే ఇంకా కొద్ది కాలమునందు యేసు వచ్చుచున్నప్పుడు అది రాకడకు ముందు, రాకడకు తరువాత అని విభజింపబడును. ఒకసారి యేసు ఒలివ కొండయందు ఏకాంతములో ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, నీ యొక్క రాకడకును ఈ యుగ సమాప్తికును సూచన ఏమిటి అనుట మాకు చెప్పవలనని అడిగిరి. యేసు పలు సూచనలను వారికి వివరించుచున్నప్పుడు అందులో ఒకటిగా చెప్పెను, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కలుగును. భూమి మీదనున్న జలమునకు కలవరపడుటయు శ్రమ కలుగును. సముద్రపు తరంగముల ఘోషై ఉండును అనెను. లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. ఆకాశం నుండి భయంకరమైన గుర్తులు, గొప్ప సూచనలు కలుగును అని చెప్పాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికగొన్న వాణిని రానిమ్ము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉండుట చేత మీరు మిగుల భయభక్తులతో ఆయన యొక్క రాకడకు సిద్ధపడుదురుగాక. నేడు చరిత్ర యొక్క సరిహద్దు యందు, ఇతిహాసం యొక్క అంతమునందు నిలబడుచున్నారు. అవును, యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు. ప్రభువున్న క్రీస్తు రమ్ము అని ఆయనను ఆహ్వానించేదరా? నేటి ధ్యానమునకై మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 1, 2 మరియు 3 అధ్యాయం. సాయంత్రం యోహాను సువార్త 5వ అధ్యాయం 25 మొదలుకొని 47 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.